నమః. ఒక్కొక్క మంత్ర విశేషములు కొన్ని గుత్తులు నామాల్లో పెడతాడు. ఆ నామాలు గుర్తు తీసుకుని పారాయణ చేయాలి. ఉదాహరణకి భవదావ సుధావృష్టి, పాపారణ్య దవానల, దౌర్భాగ్యతూల వాతూల, జరాధ్వాంతర విప్రభ, భాగ్యాబ్ది చంద్రిక, భక్త చిత్తకేకి ఘనాఘన, రోగపర్వత దంభోళి, మృత్యుదారు కుఠారిక. ఇది ఒక గుత్తండి. ఇలా లాగాలి బయటికి. ఆ గుత్తిగాని తీసుకుంటేట జాతకంలో ఎన్నెన్ని రకాల దోషాలున్నాయో అన్నిటినీ పోగొట్టగలిగే శక్తి గుత్తిలో పెట్టాడు మొత్తం. ఇలా మీకు రహస్యములు ఎన్ని కనిపిస్తాయో. దుర్లభ, దుర్గమ, దుర్గా నుంచి దుర్గా విద్య ఉంది. ఇలాగ రకరకాల ప్రయోజనాల కోసం రకరకాల గుత్తులున్నాయి. విశుద్ధి చక్రనిలయ దగ్గర నుంచి ఒక్కొక్క చక్రంలో పనిచేసే అమ్మవారి శక్తులన్నో గుంతుగా పెట్టాడు. ఇలాగా చూస్తూ ఉంటే ద్రాక్షతోట గుర్తురాదు. గుత్తులు గుత్తులు. చిత్రం ద్రాక్ష తోటకి దీనికి చిన్న తేడా ఏంటంటే అక్కడ ఎన్ని గుత్తులు పళ్ళున్నా రుచి మాత్రం ఒక్కటే, ఫలితం మాత్రం ఒక్కటే. కానీ ఇక్కడ అలా కాదు, ఒక్కొక్క గుత్తులో ఒక్కొక్క రకమైన ఫలం. ఇంకా అంతకంటే ఇంకేం కావాలండి? అంత అత్యద్భుతమైనది లలితా సహస్రనామ స్తోత్రం. అందుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిష్కారం. ఒక ఆయనకి కొంతకాలం ఏదో సాధన చేశాడు. వృత్తిరీత్యా డాక్టర్ ఆయన. ఏదో సాధన చేశాడు. రకరకాల యోగ సాధనలు ఉన్నాయిగా. అతనికి సూక్ష్మ దృష్టి విచ్చుకుందిట. విచ్చుకోగానే చిత్రం ఏంటంటే సూక్ష్మ ప్రపంచంలో ఉన్నవన్నీ కనబడడం మొదలెట్టాయి ఆయనకి. ఈ కనబడిపోగానే ఆయనకి ప్రతి వ్యక్తి చుట్టూ మంచి శక్తి ఉందో చెడ్డు శక్తి ఉందో కనబడిపోతుందండి ఆయనకి. ఇది ఆశ్చర్యపోయాడు ఆయన. ఇది ఒక బాధాకరమైన అంశం. ఆయన చెప్పిన విషయం ఏంటంటే చాలామందిని ఈ యుగంలో పిశాచ శక్తులు పట్టి పీడిస్తున్నాయని చెప్పాడు. ఇది కొంచెం ఆలోచించవలసిన అంశమే. ఎందుకంటే అనాచారం దురాచారం పెరిగితే పిశాచ శక్తులు ఆక్రమించుకుంటాయట. ఎవరెవరికో కనబడ్డం కాదు, ఆయన్ని ఒక సర్పపిశాచం పట్టుకుందిట. ఎప్పుడు ఆ సర్పపిశాచం కనిపిస్తోంది. ఎక్కడ పెడితే అక్కడ ఆ పిశాచం కనబడినప్పుడు ఆయన పాలు పెట్టడమో పులిహార పెట్టడమో చేస్తున్నట్ట. చూసేవాళ్ళు పిచ్చివాడు అనుకుంటున్నారు. కానీ దాన్ని తొలగించే శక్తి మాత్రం తెలియలేదు. ఒక శ్రీ విద్యోపాసకుడి దగ్గరికి వెళ్ళాడండి ఆయన. వెళ్ళి అడిగాడు, అయ్యా మహానుభావ, నేను బాగుపడాలి, పిశాచ్ శక్తి పీడిస్తోంది, ఏం చేయాలి అంటే మొత్తం లలితా సహస్రనామాల్లో ఒక్క నామం తీసిచ్చాడండి ఆయన. నువ్వు జపం చేసుకో అని. ఆయన చేసిన పని ఏమిటంటే అమ్మవారి పటం పెట్టి ఆ పటానికి ఒక చందనం కుంకుమ పెట్టి ఒక దీపం వెలిగించి ఆ నామం జపం చేయడం మొదలుపెట్టాడు. ఆ జపం చేస్తున్నంతసేపు సర్పపిశాచం దూరంగా ఉందిట. సాధారణంగా పిశాచాలు పట్టినప్పుడు ఆలయాలకి గుళ్ళకి కూడా వెళుతూ ఉంటారు. ఎన్ని గుళ్ళు వెళ్ళినా వదలలేదండి అని కొందరు చెప్తూ ఉంటారు. అంటే వీడు చెప్పులు వదిలి లోపలికి వెళ్తాడు కదా, అది కూడా అక్కడ కాపలా కాస్తుంటుంది చెప్పుల దగ్గర. ఆ దేవత దగ్గరికి రాలేదు. వాడు దండం పెట్టి బయటకు రాగానే చెప్పులతో పాటు అది వాడిని అంటుకుంటుంది. అలాగా ఈ జపం చేస్తున్నంతసేపు బయటకు వచ్చింది అది. కానీ ఇతను జపం ఆపకుండా చేశాడు. సరిగ్గా నామం 4000 పూర్తయ్యిందే లేదో అమ్మవారి చిత్రపటంలోని ఆ సింధూరం నుంచి ఒక కాంతి రేఖ బయటకు వచ్చి ఆ సర్పపిశాచాన్ని దగ్ధం చేయడం ఇతను కంటితో చూసేటండి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఇది అతనికి సూక్ష్మదృష్టి వచ్చింది కనుక కనబడింది. లేకపోతే ఏం చెప్పేవారు మీరు? అందుకు లలితా సహస్రనామాలు ఒక్కొక్క నామం నుంచి ఏ కిరణ శక్తులు వస్తాయో, ఏ మంత్రశక్తులు వస్తాయో మనకు తెలియదు. అలాంటి శక్తులు ఉన్నాయి, మనకు తెలియదు. కానీ వాటి ఫలితం మాత్రం తప్పకుండా మనం అనుభవిస్తాం. అందుకే రహస్యనామములు అవి. సూక్ష్మ దృష్టితో చూస్తే గాని తెలియని అద్భుతాలు ఉన్న నామములు గనకనే రహస్యనామములు. ఇది మరొక నిర్వచనం.